వేతనాల పెంపు కోసం 9 రోజులు షూటింగ్స్ ఆపామని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు. రేపు జరగబోయే సమావేశంలో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న నిర్మాతల గురించి వర్కింగ్ కండిషన్స్ పై రేపటి భేటీలో మాట్లాడతామని అన్నారు. ఫెడరేషన్ తరపున వేతనాల పెంపు గురించి మేము ఈ రోజు 9వ రోజు షూటింగులు ఆపడం జరిగింది. రేపు ఫైనల్ గా 3 గంటలకి నిర్మాతలు అటు ఛాంబర్ పెద్దలు అందరూ ఉంటారు. అటు నుంచి మీ సైడ్ నుంచి కూడా ఒక కమిటీ ఎవరెవరు వస్తారో పేర్లు ఇవ్వమన్నారు. మేము పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వస్తాం. తర్వాత సరే నిర్మాతలు వారి పరిస్థితి అవన్నీ అర్థం చేసుకొని దానిని విడతల వారీగా ఎలా అని కూడా వారు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. వాటన్నిటిని కూడా మేము కొన్ని కొన్ని అంగీకరించలేదు. అవన్నీ కూడా రేపు అంతిమంగా ఒక కార్మికులకి అటు నిర్మాతలకి ఒక న్యాయం జరిగే విధంగా మేము ఫెడరేషన్ ఇప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పాము. ఆ విధంగా రేపు చర్చలు జరిగి రేపు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఆ నిర్మాతలకు ఏం అన్యాయం జరిగిందని కూడా మేము రేపు మాట్లాడతాం. ఏదైనా సరే మేము నిర్మాతలకు న్యాయం జరిగే విధంగా చిన్న నిర్మాతలకు మరి వారికి ఎలా కావాలన్నా మేము అలా చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉన్నామని చెప్పాము. మంత్రి గారు అంటే ఒకటే అండి, మంత్రి గారు చెప్పింది ఒకటే. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన తెలుగు సినిమాని ఒక హబ్ లాగా చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో ఇది కరెక్ట్ కాదు, మీరు ఆలోచించండి అని చెప్తే మా కష్టం కూడా చెప్పిన తర్వాత అదే మంత్రి గారు లేదు కార్మికులు కూడా న్యాయం జరగాలి, వారు అడిగేదంటే కూడా ఒక న్యాయం ఉంది అంటే వారికి వాళ్ళ వర్షం వినిపించారు, మా వర్షం తెలియదు కాబట్టి మా వర్షం విన్న తర్వాత వారు కూడా లేదైతే చర్చలు జరపాలి కంపల్సరీ, మీకు కూడా న్యాయం జరగాల్సిందే అని చెప్పడం వలన ఇప్పుడు వాళ్ళ చర్చలకు ఆహ్వానించడం జరుగుతుంది. ఏదేమైనా ఛాంబర్ ద్వారా చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నాం.